దేవునికి స్తోత్రం. మరొకసారి ఈరోజు ఒక వ్యక్తిని గురించి మనము తెలుసుకుందాం. బైబిల్ మనం చదువుతున్నప్పుడు అండి కొందరి జీవితాలు చాలా విచిత్రంగా ఉంటాయి. రాజులు మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అతని పేరు అదోనియా. అదోనియా అనే ఇతను దావీదు కుమారుడు. ఇంకో విషయం చెప్పాలి, రాజును అవ్వాలి అనుకున్నవాడు రాజు కాలేదు. రాజు కాలేను, అసలు నేను రాజును కూడా అవ్వే అవకాశం కానీ బ్రతికే అవకాశం కూడా నాకు లేదేమో అనుకునేవాడు రాజు అయ్యాడు. అదేంటోనండి, మన దేవుడు చాలా ఆశ్చర్యకరుడండి. పెంటల్లో కూర్చున్న వాడినేమో సింహాసనం ఎక్కిస్తాడట, సింహాసనం మీద కూర్చున్న వాళ్ళని కింద కూర్చోబెడతాడట. మన దేవుడు చాలా ఆశ్చర్యకరుడు. మన తెలివికి మించినవాడు, మన జ్ఞానానికి మించినవాడు, మన ఆలోచనకి అందనివాడు. ఆయన ఏ కార్యం చేసినా మన కన్నులకు ఆశ్చర్యం, మన చెవులకు వినటానికి ఒక అద్భుతంగా వినిపిస్తుంది. అదోనియా దావీదు కుమారుడు. దావీదుకి ఇంచుమించు నా లెక్కలో 19 మంది కుమారుడు. దావీదు రాజ్యం చక్కటి రాజ్యం స్థిరపరిచాడు. దేవుడు అతన్ని బలపరిచాడు. రాజ్యాన్ని చక్కగా నడిపిస్తున్న దినాలలో దావీదు వృద్ధుడైపోయాడు. మరణకాలము సమీపించింది. ఇక తాను చనిపోయే రోజులు దగ్గర పడ్డాయి. దావీదు కుమారులు 19 మందిలో ఒకటే ఉత్కంఠ, ఎవరు రాజు అవ్వాలి, ఎవరు రాజు అవుతాడు, ఈ 19 మందిలో ఎవరు రాజుగా ఉంటారు, ఉండగలిగిన సామర్థ్యం ఉంది అన్న ఆలోచన దేశమంతా ఆలోచిస్తున్న సమయంలో అదోనియా కొంచెం పెద్దోళ్ళ కనిపిస్తున్నాడు. ఇతని గురించి మాట ఉందండి. అదోనియా గర్వించిన వాడై నేనే రాజును అగుదును అని అనుకున్నాడండి. గర్వించిన వాడు రాజు అవుతాడా? రాజు అవ్వాలన్నా అధికారం అవ్వాలన్నా ఒకటి దేవుడు నిర్ణయించాలి, 2 ప్రజలు అనుకూలించాలి, 3 పరిస్థితులు సమకూడాలి కదండి. దేవుని అనుమతి లేకుండా ఎవడు అధికారి కానీ రాజు కానీ కాలేడు కదా. గర్వించిన వాడు రాజు కాలేడు. గర్వముతో మనుషులు అధికారులు అవుతే ఎంతో కీడు ప్రజలకు చేస్తాడు. ఒక వ్యక్తి రాజు అయినా అధికారి అయినా ప్రజలకు ఉపయోగపడేలాగా దేవునికి పనికొచ్చేవారిగా ఉంటేనే అతను రాజు కాగలడు. దావీదు రాజు అంటారా? ముందు గొర్రెల కాపరి, గొల్లవాడు. దేవుడు అతన్ని రాజును చేయాలని ఆయన నిర్ణయించాడు. ఆ నిర్ణయంలో దావీదు రాజు అయ్యాడు. అదోనియా గర్వించి రాజునవుదామని బహు తపన పడ్డాడు. దావీదు అనుసరులలో కొంతమందిని పోగేసుకుని సైన్యాధిపతి లాంటి వాళ్ళని కొంతమందిని దగ్గరగా చేర్చుకొని రాజు అయ్యే ప్రయత్నం చేశాడు. అది విఫలమయ్యింది. చివరికి బెత్షెబా కుమారుడైన సొలొమోను, చిన్నవాడైన సొలొమోను, ఎన్నికలేని సొలొమోన్ని దేవుడు దావీదు ద్వారా అభిషేకం చేయించి రాజును చేశాడు. సొలొమోను ఎప్పుడైతే రాజు అయ్యాడో అదోనియాకు భయం పట్టుకుంది. ఏంటి అంటే, నా ప్రాణానికి ముప్పు వస్తుందేమో, నేను రాజునవుదామనుకున్నాను, సొలొమోను రాజు అయ్యాడు, నన్ను బ్రతకనిస్తాడా సొలొమోను అని భయపడ్డాడు.
ఒకరోజు సొలొమోను అతన్ని కౌరు పంపించాడు, తీసుకురండి. అదోనీయాకు భయం వేసింది. కాపాడే వాళ్ళందరూ దూరం అయిపోయారు. ప్రాణానికి ముప్పు వచ్చేంత పరిస్థితి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అందరినీ చేరబోయాడు, ఎవరి దగ్గర చేర్చుకోలేదు. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చిందంట. బలిపీఠం దగ్గరికి పోయి, దేవుని సన్నిధికి పోయి, ఆయన బలిపీఠం దగ్గర ఉన్న కొమ్ములు పట్టుకుందాం అని చెప్పి మందిరానికి పరిగెత్తుకుని వెళ్ళి ఆ బలిపీఠం దగ్గర ఉన్న కొమ్ములు పట్టుకున్నాడు. బలిపీఠం ఉంటుంది, ఆ బలిపీఠానికి 4 కొమ్ములు ఉంటాయి, ఆ కొమ్ములు పట్టుకున్నాడు. చాలామంది వెళ్ళారు అదోనీయాను లాక్కొస్తాకి. అతను అన్నాడు, నాకు ప్రాణభిక్ష పెడితే తప్ప నేను రాలేను, సొలొమోను నన్ను చంపేస్తాడు అని భయపడ్డాడు. సొలొమోను అన్నాడు, నీవు యోగ్యునిగా నిన్ను నీవు కనుపరుచుకుంటే నీకు మరణం లేదు అని చెప్పాడు. ఆ బలిపీఠపు కొమ్ముల దగ్గర నుంచి అతను సొలొమోను దగ్గరికి తీసుకెళ్ళాడు. మీకు విషయం తెలుసా? అదోనీయా మరణానికి పాత్రుడు, కానీ మరణము నుంచి తప్పించబడ్డాడు. ఎందువల్ల? దేవుని మందిరములో ఉన్న బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు. మరణానికి పాత్రుడిగా ఉండవలసినటువంటి వాడు మరణము నుంచి తప్పించబడటానికి కారణం దేవుని బలిపీఠాన్ని అదోనీయా ఆశ్రయించాడు. మాకు కామెంట్ రూపంలో, మీ మెసేజ్ల రూపంలో మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు మాతో పంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.